వెల్కమ్ టు ఎల్ఎన్ బాబు టాక్స్. ఈరోజు మన వీడియోలో క్రెడిట్ కార్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు క్రెడిట్ కార్డ్స్ వల్ల లాభమా నష్టమా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మన మనీ టిప్స్ ఛానల్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. క్రెడిట్ కార్డ్స్ వల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మనం క్లియర్గా చెప్పుకుందాం. క్రెడిట్ కార్డ్ అనేది వడ్డీ లేని రుణం. అంటే మీరు సకాలంలో టైం టు టైం తీసుకుంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుని వితిన్ 1 మంత్ డ్యూరేషన్లోని మీరు కట్టిస్తే ₹1 కూడా ఇంట్రెస్ట్ పడకుండా బిల్ డేట్ లోపే కట్టేశారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ అనేది ఏమీ ఉండదు. అంటే వడ్డీ లేకుండా మీకు ఎవరు అప్పు ఇవ్వరు, క్రెడిట్ కార్డు వాడు మాత్రమే ఇస్తాడు. ఇంకో మైనస్ కూడా ఇక్కడే ఉంది, చెప్తా చూడండి. క్రెడిట్ కార్డ్ని మీరు టైం టు టైం కట్టకపోతే బిల్ డేట్ దాటిపోతే మాత్రం మీకు అది చాలా ఎక్కువ వడ్డీ, ₹2 నుంచి ₹5, ఇంకా లాంగ్ రన్లో అయితే ₹10 వడ్డీ కూడా వేసేస్తాడు. మినిమం టైం టు టైం కట్టకపోతే మాత్రం ₹2 వడ్డీ పడిపోద్ది. అలాగా డ్యూరేషన్ మీరు లేట్ అయ్యే కొద్దీ అప్ టు ₹10 వరకు వెళ్ళిపోతుంది క్రెడిట్ కార్డ్ అనేది. అందుకే క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది టైం టు టైం మీరు పే చేస్తే లాంగ్ రన్లో మీకు సిబిల్ కూడా బాగా బిల్డ్ అవుతుంది అనమాట. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ అనేది మీరు ఎంత యూజ్ చేయాలో చెప్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ 1 lakh ఉందనుకోండి, అందులో 20% మాత్రమే యూజ్ చేయండి. అంటే 1 lakhలో 20% అంటే ₹20,000 అవుతుంది. అంటే ₹20,000 మీరు యూజ్ చేస్తే ఒక బాధ్యత గల పౌరుడుగా మిమ్మల్ని ఆర్బీఐ కానీ, మీ యొక్క బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, నెక్స్ట్ మీరు లోన్ తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఒక బాధ్యత గల పౌరుడుగా మిమ్మల్ని పరిగణిస్తాయి. అదే క్రెడిట్ కార్డు మీరు టైం పే చేయకపోయినా, లేదంటే ఎక్కువ అమౌంట్ ఇలాగా సపోజ్ 1 lakh లిమిట్ ఉంది, లక్ష ఓడిసారు అనుకోండి, వీడు ఎప్పుడు అప్పులు రొటేషన్ చేస్తున్నాడు, వీడికి రెస్పాన్సిబిలిటీ లేదని మీకు సివిల్లో నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకో విషయం, మీరు థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీకు క్రెడిట్ కార్డ్స్ 1, 2, 3 ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీరు క్రెడిట్ కార్డ్ని ఎట్లా క్లోజ్ చేసేయాలనుకోకండి. అది అలా మెయింటైన్ చేసుకోండి. అంటే మీకు ఎంత అవసరమో అంతవరకు, అంటే మీకు చెప్పాను కదా 20% లోపే మీరు యూజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే క్రెడిట్ కార్డ్ మీరు ఓడినప్పటి నుంచి క్రెడిట్ హిస్టరీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ని రోజులు టైం టు టైం కడుతున్నాడంటే సిబిల్ స్కోర్ కూడా టైం టు టైం మీకు పెరుగుతుంది. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో క్రెడిట్ కార్డ్ నుంచి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.